నమస్కారం అండి. తాడేపల్లి మండలం పెరమాక. నా పేరు శ్రీనివాసరెడ్డి, గుదిబండి శ్రీనివాసరెడ్డి. మొక్కజొన్న కేజీ 3 కేజీలు పడతాయండి ఎకరానికి. 3 సార్లు మందు పట్టామండి. 3 సార్లు ఏమో గుళికలు వేసాము. మందు కట్టలో ఒక 2 సార్లు వేసాము. పంట బాగానే ఉంటుంది కానీ రేటు ఒకసారి బాగానే ఉంటుంది, ఒకసారి తగ్గిద్ది రేటు. అట్లా పురుగు పడిద్దండి. పురుగు పడినప్పుడు నాగార్జున పట్టాలి. పట్టుకుంటే పని అయిద్దండి. మందు 2 సార్లు పట్టాలి మందు దాసరైన వచ్చినాక. ఒక ఎకరంలో ఎంత దిగుబడి చూస్తారు? దిగుబడి 3 టన్నులు 4 టన్నులు, చేనును బట్టి 5-6 టన్నులు వచ్చింది ఎకరానికి. అధిక దిగుబడి చేయాలంటే మీరు ఏం చేయాలి? మందు కట్టలు వేసుకోవాలి, పురుగు మందులు పట్టుకోవాలి, పై మందులు బాగుండాలి చేను. ఒక ఎకరానికి ఎన్ని విత్తనాలు నాటుకోవచ్చు? 3 కేజీలు. 3 కేజీలా? 3 కేజీలు నాటాలి. 3 కేజీలు 2.5. మీరు ఈ పంట వేసి ఎన్ని రోజులు అయింది సార్? 70 రోజులు అయింది ఇప్పటికి. 70 రోజులు. ఎన్ని రోజులు పంట అండి? 80 రోజులు. ఇంకా 10 రోజులు కోతకు వచ్చిద్దా? 10 రోజులకు వచ్చింది కోతకి. అవునండి. ఇప్పుడు మీరు కొత్తగా రైతులు మొక్కజొన్న పంట వేయాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటండి? ఇదే చెబుతున్నాం కదా, అట్లా చేసుకోవాలి మొక్కజొన్నకి. ఎకరానికి ఎంత పెట్టుబడి వచ్చిందండి? పెట్టుబడి 30,000 అవుతుంది. 30,000. ఎకరానికి 30,000 అయింది. ఎంత దిగుబడి? 3 క్వింటాలు వచ్చింది, 3 టన్నులు వచ్చింది అన్నారు కదా? చేనుని బట్టి. చేనుని బట్టి 6 టన్నులు గట్టిగా వచ్చింది. 6 టన్నులు గట్టిగా వచ్చింది. 6 టన్నులు బాగా. ఇక్కడ చేను కాడికి వచ్చి కొనుక్కుంటారు. అందరు చేలు కాడికి వచ్చే కొనుక్కుంటారు. మేము వేసుకెళ్ళే పని లేదు, ఏడుకు వచ్చి కొనుక్కుంటారు. 50,000, 60,000, 70,000 చేనుని బట్టి కొంటారు, చేతను పెట్టి. ఈసారి మీ పంట ఎలా ఉందండి? ఇప్పుడు విత్తనాలు తేడా ఇచ్చాడులే నాకు. బాగా విత్తనాలు మంచి అని చెప్పి తేడా విత్తనాలు ఇచ్చాడు నాకు. సగం రేటు కొన్నారు. 60,000, 70,000 కొన్నారు, 30,000 కొన్నారు ఎకరం. విత్తనాలు తేడా అన్నీ. మామూలుగా పెద్ద పెద్ద కండి వేసింది ఎంత ఉంటుంది, ఇది బుడబుడ వేసింది ఎంత వేసింది. సగానికి సగం రేటు తేడా. గింజలు కూడా లేవు. అదేంటి విత్తనాలు మంచి లేకపోతే నీకేం తేడా అంటాడు పోయి తడిగితాయన్ని. అది మంచి విత్తనాలు చూసి వేసుకోవాలి రైతులు. మంచి విత్తనాలు చూసి వేసుకోవాలి. మంచి విత్తనాలు ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? మోడీను ఏముంటాయి, మోడీ ఇంకోటి అవి వేసుకోవాలి. స్వీట్ కాన. ఇప్పుడు మీరు పండించేదాన్ని స్వీట్ కాన అండి? స్వీట్ కాన ఇది. ఎండాకాలం కొద్దిగా మామూలుగా అంటే పై నీరు వేసుకోవాలి. మామూలుగా విత్తనాలు విత్తనాలు చేసుకున్నాయి. మొక్కజొన్న కండి సాగు చేయాలంటే సంవత్సరంలో ఏ నెలలు అనుకూలంగా ఉంటాయండి? మేము 6 నెలల్లో వేస్తాం. 6 నెలలు వేస్తారు. 80 రోజులు. సంవత్సరానికి ఒకసారి వేస్తారా? 2 సార్లు వేసుకోవచ్చు. 2 సార్లు వేసుకోవచ్చు. 70 రోజులకి వచ్చింది, 80 రోజులు 70 రోజులకి. అయిపోయిన వాళ్ళు పెట్టచ్చు, మధ్యలో దున్నుకోవచ్చు. లేకపోతే అభరణ గడ్డి నరిగిచ్చి పెట్టవచ్చు. ఇంకా అభరణ శుభ్రంగా ఉంటుంది. మందు బట్టి గడ్డి మందు కూడా పట్టుకోవచ్చు. కలిపి పొడి పని లేదు దీంట్లో. అంటే కూలీలతో కూడా సంబంధం లేదా? కూలీలతో గులికలు వేసేటప్పుడు కూలీళ్ళు, విత్తనాలు కూలీళ్ళు అప్పుడే, తర్వాత అక్కర్లా. దీని తర్వాత ఏ పంట వేస్తారండి మీరు? కొత్తిమీర పోస్తాం తర్వాత. కొత్తిమీర వేస్తారు 11వ నెలలో. 11వ నెలలో. అది ఎన్ని రోజులు పంట సార్? అది 45 రోజులే. 45 రోజులు. ఇప్పుడు మొక్కజొన్న కండి ఈ పంట ఎలా ఉంది సార్ మీకు? బాగానే ఉంది. విత్తనాలు తేడా వచ్చేవాడికి లేదా పంట బాగానే ఉంటుంది. 70,000 కొనేవాళ్ళు. మంచి పంటే, మంచి లాభమే. కానీ